హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేనైతే సాంబార్ చేస్తున్నాను. కోర్స్ మీ అందరికీ సాంబార్ ఎలా చేయడమో తెలిసే ఉంటుంది అనుకుంటా. కాకపోతే నేను నా పద్ధతిలో నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసేది నేను చేసేది ఒకేలా ఉంటుందా లేదంటే డిఫరెంట్గా ఉంటుందా ఒకసారి అయితే చూడండి. నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. చాలా టేస్టీగా బాగా వస్తుంది. మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. దీనైతే ఒక 2 సార్లు అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. మీకు తెలిసిందే కదా, ఒక గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆయిల్, 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. అంతే. దీన్ని అయితే ఒక పావు గంట ఇలా మూత పెట్టుకొని ఒక పావు గంట అర్ధ గంట వరకైనా పర్లేదు నానబెట్టేస్తే బాగుంటుంది. పప్పు నానేలోపు ఇప్పుడైతే మనం ఇందులో వేసుకునే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. అయితే మునక్కాయ తీసుకున్నా, తర్వాత టమాటాలు, క్యారెట్, సోరకాయ అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో ఉంటే ఇంకా వంకాయ, బెండకాయలు కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం ఇవే ఉన్నాయి. నేనైతే ఇవే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు వెజ్జెస్ అయితే కట్ చేసుకొని అయిపోయింది. సోరకాయ, టమాటా, క్యారెట్, అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాం. ఈలోపు పప్పు అయితే ఒక పావు గంట అవుతుంది కదా నానేసింది. ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ మీద పప్పు అయితే పెట్టేశాను. మనము నార్మల్గా అయితే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం సాంబార్ కదా, పప్పు కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 4 or 5 విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది. అన్ని విజిల్స్ రానిస్తా నేను. ఈలోపు కొంచెం చింతపండు కూడా కడిగేసి ఇలానైతే నానబెట్టి ఉంచుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ అయితే తాలింపు వేసుకుందాము. దానికోసం నేనైతే ఫస్ట్ ఇలా కడాయి పెట్టేసి ఇందులోకి అయితే కడాయి వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే వేగనిద్దాం. అయితే వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి. ఇందులోకి కొంచెం కరివేపాకు, తర్వాత అందులోకి అయితే ఒక 5-6 వెల్లుల్లి రెవ్వలు, ఒక 4 నుంచి 5 మిరియాలు అయితే వేసి ఇవి కచ్చపచ్చగా దంచుకొని అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇందులో ఒక 4-5 మిరియాలు వేసుకోవడం వల్ల కొంచెం ఘాటుగా బాగుంటుంది. అందుకని చెప్పేసి మిరియాలు కూడా వేసాను. దాన్ని ఒకసారి కలిపేస్తున్నాం. అన్నీ అయితే ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాము. పసుపు కూడా వేగాక కట్ చేసుకున్న పుదీనా ఇలా తాలింపులో వేసుకుంటేనే బాగుంటుంది. మరిగేటప్పుడు వేసుకుంటే కొంచెం పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. అందుకని నేనైతే తాలింపులోనే వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆల్ వెజిటేబుల్స్ అయితే ఇందులో వేసుకుంటున్నా.
దాని అయితే ఒకసారి అన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ పడితే బాగుంటాయి టేస్ట్. అందుకనే మళ్ళీ తొందరగా మగ్గిపోతాయి కూడా. అందుకని చెప్పేసి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం ఇవి. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయింది. నేనైతే ప్రెషర్ తీసేసి పప్పు అయితే కలుపుకుంటున్నా. చాలా మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే. ఇలా మెత్తగానైతే కలిపేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనమైతే చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి ఇవైతే కలిపేసుకుందాం వెజిటేబుల్స్ని. ఆయిల్లోనే 50% వెజిటేబుల్ని అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే పోసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాము. ఇప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకనే కారం చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ ఒక స్పూను జీరా పౌడర్ అయితే వేసుకుందాము. కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుందాం. షుగర్ అయినా బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇదైతే కాస్త మరగనిద్దాము. అటు వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్నవి. ఇప్పుడు ఈ సాంబార్ కూడా కాస్త మరిగిన తర్వాత అవి ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మరుగుతున్నప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వెజ్జెస్ అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే సాంబార్లోకి అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే వెజ్జెస్ అన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఇదంతా ఒక 5 minutes అయితే మంచిగా మరగనిద్దాము. ఇలా సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. ఇది మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోకి మీకు ఇప్పుడు టేస్ట్ చేసుకోవచ్చండి. ఉప్పు అయినా కారము పులుపు ఎలా ఉందో టేస్ట్ చూసుకొని ఏది తక్కువ అది వేసుకుంటే అయిపోతుంది. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ పడింది, నేను సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. ఇందులో నెయ్యి వేసుకుంటే కమ్మగా బాగుంటుంది, నెయ్యి ఫ్లేవర్ కూడా సాంబార్లో. అందుకే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాము. ఆల్మోస్ట్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. సాంబార్ అయితే అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇంతటితో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఎవ్రీ టైం ఇలానే ట్రై చేస్తాను. బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.